మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు బాలలత గారు గుర్తొస్తున్నారు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనే ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రజెంట్ యూత్లో లైఫ్లో అసలు ఒక పెద్ద చేంజ్ వచ్చిన తర్వాత కూడా మీలో ఎంత కాన్ఫిడెన్స్ చూడడం అంటే ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టు నో దట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ మై సపోర్ట్ సిస్టమ్. ఎగ్జామ్స్ అప్పుడు కూడా లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్లో కూడా మీతో పాటు మిమ్మల్ని దగ్గరుండి నడిపించింది, ప్రతి నిమిషం మీ వెనుదన్ని ఉన్నది ఎవరు అని అంటే ఏం చెప్తారు? మా గురువు గారు మ్యామ్ అండ్ మై ఫ్యామిలీ మ్యామ్. గురువు గారు ఎవరో తెలుసుకో. శ్రీ రామదూత స్వామి గారు. రియల్లీ ధైర్యం కోల్పోయినప్పుడు లేదు నువ్వు చేయగలవు, డిప్రెషన్కి లోన్ అవ్వడం జరిగింది అండ్ ఇట్ వాస్ ఆల్సో PTSD. మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకున్నారు? ఒక పర్టికులర్ టైం తర్వాత ఓకే ఇది ప్రాసెస్, ఇది ఇలా జరిగింది, ఇప్పుడు ఇక దీన్ని నేను ఖచ్చితంగా నేను ఫేస్ చేయాల్సిందే, దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలి అన్న పాయింట్లో మిమ్మల్ని మీకు ఎలా సమాధానం చెప్పుకున్నారు? అంటే సమాధానం అంటే చాలా బాధేసేది మ్యామ్. ఎవ్రీ టైమ్ ఐ విల్ గెట్ మీ దేర్. ఆ హోప్, ఆ నమ్మకం మేడ్ ద డిఫరెన్స్. కానీ మళ్ళీ అగైన్ ఇక్కడ మీతో పాటు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే కదా ఫర్ యువర్ సపోర్ట్కి. మా మదర్ అండ్ మై సిస్టర్ ఉన్నారు మ్యామ్. దిస్ ఈస్ యువర్ 4th attempt ఐ థింక్, రైట్? సో ఫస్ట్ 3 attempts అప్పుడు ఏం జరిగింది? అంటే ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేశాను మ్యామ్, బట్ ఐ వాజ్ వెరీ న్యూ టు ది ఎగ్జామ్. థర్డ్ అటెంప్ట్ బాలలత మేడం దగ్గరకు వచ్చాను. అగైన్ ఐ టుక్ మై స్కోర్ ఇంప్రూవ్డ్ and now I'm here. బాలలత గారి జర్నీ కూడా వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. Ma'am is like my idol. నిన్ను చూస్తే నా లైఫ్ నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆవిడ్ని చూసి నాకు ధైర్యం వస్తూ ఉంటుంది. సో ఈ ర్యాంక్ ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం అంటే కేటగిరీ ఏమైనా ఉందండి? PWBD ఉంది మ్యామ్. ఓకే, ఏమొస్తుందని అనుకుంటున్నారు? తెలీదు మ్యామ్. ఇట్స్ యూ కాంట్ ప్రెడిక్ట్. ఒక స్కెడ్యూల్ వేసుకుంటాం దీని ప్రకారం మనం చదవాలి అని, బట్ దాన్ని ఫాలో అవడం అంత ఈజీగా అయిన విషయం కాదు. పొద్దున్న నిద్ర లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్తో సహా ఎంతో స్టబ్బన్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్? అంటే మనిషికి సాధ్యం కానిది ఏం లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్నెస్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో. కొంతమంది డయాగ్రామ్స్ వేస్తారు, కొంతమంది డిఫరెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ప్రజెంట్ చేస్తారు మెయిన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను ఏం ఆలోచిస్తున్నానో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ పాయింటర్స్. అప్పుడప్పుడు ఫ్యూ కోట్స్ ఇన్ ద కంక్లూషన్. కానీ జనరల్గా ఆడపిల్ల అంటేనే పేరెంట్స్కి వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెళ్లి చేసి పంపించేంత వరకు, ఆ తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా మనం కదిలిపోతూ ఉంటాం యాజ్ అ పేరెంట్. మీరు నిజంగా ఎలా ధైర్యం కూడగట్టుకున్నారు? తనకి ఏం చెప్పారు మీరు? అంటే ఎప్పుడు కూడా ఏ రోజుకి ఆ రోజు మేడం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యాక్చువల్గా పేరెంట్స్గా మాకు అర్థం అవడానికి కొంత టైం పట్టింది. అర్థం అయిన తర్వాత ఇంకా దాన్ని కాపాడుకోవడం అనేది ఒక ఇదయిందనమాట. ఎవ్రీ మంత్ క్యాలెండర్ పుతుంటే ఈ నెలలో నడుస్తుంది, ఈ నెలలో నడుస్తుంది, ఇలా దాన్ని నాకు చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఫస్ట్ డే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అసలు ఎందుకు వచ్చిందన్నారండి అలా సడన్గా? అప్పటివరకు అంత హెల్దీగా ఉండి స్టెరాయిడ్స్ ఇస్తారు, తర్వాత ప్లాస్మా ఫెరసిస్, తర్వాత IVIG 3 stages.